తర్వాత ఏంటంటే మీరు కాన్షియస్ కంటిన్యూస్ ఎక్సర్సైజ్, ఏదైనా ఒక్క ఎక్సర్సైజ్. మీరు ఎక్కువ ఎక్సర్సైజ్ చేయని అవసరం లేదు. జిమ్కి కూడా మీకు వెళ్ళాలనిపిస్తే వెళ్ళగలిగితే వెళ్ళండి, అది వేరు. కానీ ఇది ఎవరి కోసమో అంటే ఒక ఎక్సర్సైజ్ అయినా సరే మేము చేయలేకపోతున్నాము, మేము చాలాసార్లు ట్రై చేస్తున్నాము, దాంట్లోకి వెళ్ళలేకపోతున్నాము అనుకునేటువంటి వాళ్ళకి. సో మీరేం చేయండి, ఒక్కటి ఎనీ వన్ సింగిల్ ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ ఎవ్రీడే, అట్లీస్ట్ 5 minutes or 10 minutes. అది మిస్ చేయకండి, ఎవ్రీడే చెయ్యండి అది. సో అలాగేంటంటే ఈ CCC మీరు కనుక కన్సిస్టెంట్గా ఫాలో అవ్వగలిగితే ఏమవుతుందంటే మీ ఎనర్జీ అనేది బ్యాలెన్స్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. దాంతోపాటు ఏంటంటే మీ వెల్బీయింగ్ కోసము డీప్ బెల్లీ బ్రీదింగ్ అంటే శ్వాసని, సింపుల్ మెడిటేషన్స్ ఉన్నాయి. శ్వాసని బాగా డీప్గా మన బెల్లీ లోపల వరకు వెళ్ళేంత వరకు పీల్చుకొని అక్కడి నుంచి మనం మళ్ళీ ఎక్సేల్ చేయాలి. సో ఇలాంటి స్మాల్ సింపుల్ మెడిటేషన్స్ ఉంటాయి. సో డీప్ బెల్లీ బ్రీదింగ్ చేయండి. అండ్ ఆల్సో ప్రాక్టీస్ గ్రాటిట్యూడ్. అంటే మీరు రాయడం స్టార్ట్ చేయండి. జీవితంలో కొన్ని మంచి మన జీవితంలో జరుగుతున్నటువంటి ఉన్నాయి, అవి నోటీస్ చేస్తూ